హలో! ఈ సెషన్‌కు స్వాగతం. ఈరోజు చాలా ఆసక్తికరమైన అంశంతో మేము ముందుకు వచ్చాం. అది 8051 మైక్రో కంట్రోలర్ యొక్క ఇన్‌పుట్, అవుట్‌పుట్ పిన్స్ కాన్ఫిగరింగ్ మరియు వాటిని ఉపయోగించి ఒక సింపుల్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్. లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరు ఈ పనులు చేయగలుగుతారు. 8051 మైక్రో కంట్రోలర్లో పోర్ట్ పిన్స్ గుర్తించడం, మైక్రో కంట్రోలర్లో ప్రోగ్రామ్ను ఎంటర్ చేయడం మరియు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ముందుగా ఒక మైక్రో కంట్రోలర్ అంటే ఏమిటనేది చూద్దాం. ఒక మైక్రో కంట్రోలర్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క ప్రత్యేక పనులు నిర్వహించుటకు రూపొందించబడిన ఒక చిన్న మరియు లో కాస్ట్ మైక్రో కంప్యూటర్. సాధారణ మైక్రో కంట్రోలర్లో ఒక ప్రాసెసర్, మెమరీ, ఇందులో ర్యామ్, రామ్, ఈప్రామ్, సీరియల్ పోర్ట్స్, పెరిఫెరల్స్ అంటే టైమర్స్, కౌంటర్స్ మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు మనం 8051 మైక్రో కంట్రోలర్ యొక్క పిన్ డిస్క్రిప్షన్ గురించి తెలుసుకుందాం. పిన్ 1 నుండి 8 ఈ పిన్స్‌ను పోర్ట్ 1 అని అంటారు. ఇది ఇన్పుట్ లేదా అవుట్పుట్ పోర్ట్ మాదిరిగా పనిచేస్తుంది. పిన్ 9 ఇదొక రీసెట్ పిన్. ఇది మైక్రో కంట్రోలర్‌ను దాని ఇనీషియల్ వాల్యూస్‌కు రీసెట్ చేయుటకు ఉపయోగపడుతుంది. పిన్స్ 10 నుండి 17 ఈ పిన్స్‌ను పోర్ట్ 3 అంటారు. ఆర్ఎక్స్‌డి డేటా అందుకోవడం ఫంక్షన్. ఒక ఎక్స్టర్నల్ డివైస్ నుండి డేటా అందుకొనుటకు సీరియల్ కమ్యూనికేషన్ కొరకు ఆర్ఎక్స్‌డి పిన్ ఉపయోగించబడుతుంది. టీఎక్స్‌డి ట్రాన్స్మిట్ డేటా ఫంక్షన్. ఒక ఎక్స్టర్నల్ డివైస్ నుండి డేటాను ప్రసారం చేయుటకు సీరియల్ కమ్యూనికేషన్ కొరకు టీఎక్స్‌డి పిన్ ఉపయోగపడుతుంది. ఐఎన్టీ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ ఫంక్షన్. పెరిఫెరల్ డివైసెస్ లేదా సెన్సార్స్ నుండి ఎక్స్టర్నల్ ఇంటరప్షన్స్ అందుకొనుటకు ఐఎన్టీ పిన్ ఉపయోగించబడుతుంది. T0 లేదా టైమర్ 0 పిన్ ఫంక్షన్. T0 అనేది 8051 మైక్రో కంట్రోలర్స్లో ఉన్న టైమర్స్లో ఒకటి. ఇది టైమింగ్ మరియు కౌంటింగ్ అప్లికేషన్స్ కొరకు ఉపయోగించబడుతుంది. T1 లేదా టైమర్ 1 ఫంక్షన్. T1 అనేది 8051 మైక్రో కంట్రోలర్స్లో ఉన్న మరొక టైమర్. ఇది టైమింగ్ మరియు కౌంటింగ్ అప్లికేషన్స్ కొరకు ఉపయోగించబడుతుంది. రైట్ అండ్ రీడ్ సిగ్నల్స్ ఫంక్షన్. ఈ సిగ్నల్స్ సాధారణంగా ఎక్స్టర్నల్ మెమరీ లేదా పెరిఫెరల్స్తో ఇంటర్ఫేసింగ్ కొరకు ఉపయోగించబడతాయి. పిన్స్ 18 మరియు 19 ఈ పిన్స్ సిస్టమ్ క్లాక్ పొందుటకు ఒక ఎక్స్టర్నల్ క్రిస్టల్ను ఇంటర్ఫేసింగ్ చేయుటకు ఉపయోగించబడతాయి. పిన్ 20 ఈ పిన్ సర్కిట్ కొరకు ఒక గ్రౌండ్ లేదా నెగటివ్ పవర్ సప్లై మాదిరిగా పనిచేస్తుంది. పిన్స్ 21 నుంచి 28 ఈ పిన్స్ ను పోర్ట్ 2 అని అంటారు. ఇదొక ఇన్పుట్ లేదా అవుట్పుట్ పోర్టుగా పనిచేస్తుంది. పిన్ 29 ఇది ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్ అనే ఒక PSEN పిన్. పిన్ 30 ఇది అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనే ఒక ALE పిన్. పిన్ 31 ఇది ఎక్స్టర్నల్ యాక్సెస్ ఇన్పుట్ అనే ఒక EA పిన్. పిన్స్ 32 నుంచి 39 ఈ పిన్స్‌ను పోర్ట్ 0 అని అంటారు. ఇది ఇన్పుట్ లేదా అవుట్పుట్ పోర్టుగా పనిచేస్తుంది. పిన్ 40 ఈ పిన్ సర్కిట్‌కు పవర్ సప్లై అందించుటకు ఉపయోగించబడుతుంది. సాధారణంగా +5 వోల్ట్. పోర్ట్ పిన్స్ కంట్రోలర్‌ని డెమాన్‌స్ట్రేట్ చేయడానికి మీకు ఈ ఉపకరణాలు అవసరమవుతాయి. ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఆపరేషన్స్ కొరకు పోర్ట్స్‌ను కాన్ఫిగర్ చేయాలి. దీనికి మీకు ఇవి అవసరమవుతాయి. మానిటర్ లేదా ల్యాప్టాప్ 1, మైక్రో కంట్రోలర్ కిట్ 1, USB కేబుల్ 1, FRC కేబుల్స్ 2, ఫ్లాష్ మ్యాజిక్ సాఫ్ట్వేర్ మరియు కీల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం కీల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ప్రోగ్రామ్ను రన్ చేద్దాం. కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయండి మరియు కీల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కీల్ సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ను ఎంటర్ చేద్దాం. మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి మరియు న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం కొత్త ప్రోగ్రామ్ను రాసే ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. దానికి 8051 మైక్రో కంట్రోలర్ అనే పేరు పెడదాం. ప్రాజెక్ట్ ప్రకారం ఫైల్ నేమ్ సృష్టించండి. ఇక్కడ దీనికి ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ అని పేరు ఇవ్వబడింది. మైక్రో కంట్రోలర్ సెలెక్ట్ చేయడానికి ఒక ట్యాబ్ పాపప్ కనిపిస్తుంది. ఇక్కడ మనం 8051 మైక్రో కంట్రోలర్ ఉపయోగిస్తున్నాం. డేటాబేస్ నుండి AT89C51 సెలెక్ట్ చేయండి మరియు ఓకే క్లిక్ చేయండి. స్టార్ట్ ఫైల్కు నో క్లిక్ చేయండి. స్క్రీన్ యొక్క ఎడమవైపు ప్రాజెక్ట్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది.
టార్గెట్ 1 పక్కన ఉండే ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు సోర్స్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. సోర్స్ గ్రూప్ 1 పై రైట్ క్లిక్ చేయండి మరియు సోర్స్ గ్రూప్ 1 అనే గ్రూప్ కు కొత్త ఐటెం యాడ్ చెయ్యి సెలెక్ట్ చేయండి. మనం ప్రోగ్రామ్ ను అసెంబ్లీ లాంగ్వేజ్ లో రాస్తున్నాం కాబట్టి ASM ఫైల్ సెలెక్ట్ చేయండి. ఫైల్ కు పేరివ్వండి. ఇక్కడ ఫైల్ కు ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ అని పేరివ్వండి. దాన్ని సోర్స్ గ్రూప్ 1 కు చేర్చుటకు యాడ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు సృష్టించిన ASM ఫైల్లో ప్రోగ్రామ్ ఎంటర్ చేయడం ప్రారంభించండి. org00h ఒరిజిన్ మెమరీ అడ్రస్ ను 00h కు సెట్ చేస్తుంది. ప్రోగ్రామ్ కొరకు లూప్ ను సృష్టించుటకు L1 అని పేరు గల ఒక లేబుల్ నిర్వచించండి. MOPA P1 పోర్ట్ 1 P1 యొక్క వాల్యూను అక్యుములేటర్ A కు కదిలిస్తుంది. ఈ పోర్ట్ ప్రోగ్రామ్ కొరకు ఒక ఇన్పుట్ పోర్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు MOV P2A టైప్ చేయండి. అక్యుములేటర్ ను పోర్ట్ 2 అంటే P2 కు వాల్యూను మూవ్ చేయడానికి. ఇప్పుడు SJMP L1 అని టైప్ చేయండి. ఈ లైన్ మనం సృష్టించిన లేబుల్ L1 కు జంప్ బ్యాక్ చేయుటకు సహాయపడుతుంది. ఇది ఇన్ఫైనైట్ లూప్ సృష్టిస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ చేయడానికి ఎండ్ అని టైప్ చేయండి. ఇప్పుడు టార్గెట్ వైపుకు నావిగేట్ చేయండి మరియు రైట్ క్లిక్ చేయండి మరియు టార్గెట్ 1 అనే టార్గెట్ కొరకు ఆప్షన్స్ ను సెలెక్ట్ చేయండి. ఫ్రీక్వెన్సీని 11.052 మెగాహెర్ట్జ్ కు మార్చండి. యూజ్ ఆన్ చిప్ ROM యొక్క బాక్స్ ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం మెన్యూకి వెళ్లి అవుట్పుట్ సెలెక్ట్ చేద్దాం. నేమ్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ లో హెక్స్ ఫైల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ అది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్. బాక్స్ ఆఫ్ క్రియేట్ హెక్స్ ఫైల్ సెలెక్ట్ చేయండి మరియు కొనసాగుటకు ఓకే క్లిక్ చేయండి. మెన్యూకి నావిగేట్ అయి ట్రాన్స్లేట్ సెలెక్ట్ చేయండి. ఏమైనా ఎర్రర్స్ లేదా వార్నింగ్స్ ఉన్నాయేమో చెక్ చేయండి. బిల్డ్ అవుట్పుట్ లో అది ఎర్రర్స్ మరియు వార్నింగ్ సంఖ్యను చూపుతుంది. ఇప్పుడు ట్రాన్స్లేట్ పక్కన బిల్డ్ టార్గెట్ అనే ఒక ఐకాన్ ఉంటుంది. బిల్డ్ టార్గెట్ పై క్లిక్ చేయండి. బిల్డ్ అవుట్పుట్లో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ కాన్ఫిగరేషన్ నుండి హెక్స్ ఫైల్ క్రియేట్ చేయడం డిస్ప్లే అవుతుంది. ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ కాన్ఫిగరేషన్ 0 ఎర్రర్లు 0 వార్నింగ్లు. సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ ఎంటర్ చేసిన తర్వాత మైక్రో కంట్రోలర్ కిట్ను టర్న్ ఆన్ చేయండి. ఇప్పుడు USB కేబుల్ ఉపయోగించి ల్యాప్టాప్ను మైక్రో కంట్రోలర్ కిట్కు కనెక్ట్ చేయండి. కేబుల్ యొక్క ఒక చివరను ల్యాప్టాప్కు మరియు మరొక చివరను మైక్రో కంట్రోలర్ కిట్కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్పై విండోస్ క్లిక్ చేయండి మరియు కోడ్ను బర్న్ చేయుటకు ఫ్లాష్ మ్యాజిక్ టైప్ చేయండి. ఇప్పుడు స్టెప్ 1లో మైక్రో కంట్రోలర్ సెలెక్ట్ చేయండి. మైక్రో కంట్రోలర్ స్పెసిఫికేషన్ ఒక్కొక్క కిట్కు ఒక్కో విధంగా ఉంటుంది. ఇక్కడ మనం 89V51RD2 ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు కామ్ పోర్ట్ సెలెక్ట్ చేయుటకు విండోస్ పై క్లిక్ చేయండి మరియు డివైస్ మేనేజర్ టైప్ చేయండి. పోర్ట్స్ కామ్ మరియు LPTకు నావిగేట్ అవ్వండి మరియు పోర్ట్ నంబర్ చెక్ చేయండి. ఇక్కడ అది కామ్ 20. ఇప్పుడు ఫ్లాష్ మ్యాజిక్ ఓపెన్ చేయండి మరియు కామ్ పోర్ట్ను కామ్ 20గా సెలెక్ట్ చేయండి. ఇది ఒక్కొక్క కిట్కు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కామ్ పోర్ట్ సెలెక్ట్ చేసే ముందు కామ్ పోర్ట్ నోగా ఉందని నిర్ధారించుకోండి. బాడ్ రేట్ను 9600గా మరియు ఇంటర్ఫేస్ను నన్ ISPగా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆప్షన్స్కు నావిగేట్ అవ్వండి మరియు అడ్వాన్స్డ్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. హార్డ్వేర్ కాన్ఫిగరేషన్స్కు వెళ్ళండి. RST కంట్రోల్ చేయడానికి యూజ్ DTR సెలెక్ట్ చేయండి. అన్ని ప్రోగ్రామ్స్ను ఎరేజ్ చేయుటకు ఎరేజ్ ఆల్ ఫ్లాష్ యొక్క బాక్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్టెప్ 3 పెర్ఫార్మర్కు వెళ్ళండి మరియు సృష్టించిన హెక్స్ ఫైల్ను బ్రౌజ్ చేయండి మరియు హెక్స్ ఫైల్ను సెలెక్ట్ చేయండి. స్టెప్ 5కు నావిగేట్ అవ్వండి మరియు స్టార్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ను కిట్లోకి డంప్ చేయడానికి మైక్రో కంట్రోలర్ కిట్లో ఉన్న రీసెట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ప్రకారం పోర్ట్స్ను కనెక్ట్ చేయండి. కిట్లోని పోర్ట్స్ స్విచ్ మరియు LEDని కనుగొనండి. పోర్ట్స్ను కనెక్ట్ చేయడానికి FRC కేబుల్స్ ఫీమేల్ టు ఫీమేల్ ఉపయోగించండి. ఇక్కడ పోర్ట్ 1 స్విచ్కు కనెక్ట్ చేయబడుతుంది. పోర్ట్ 2 LEDకి కనెక్ట్ చేయబడుతుంది. এখন প্রোগ্রামটি বার্ন করতে మళ్ళీ రీసెట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు LED రూపంలో మైక్రో కంట్రోలర్ కిట్లో అవుట్పుట్ చూడటానికి స్విచెస్ను హై మరియు లోకు టాగుల్ చేయండి. టాగుల్ స్విచ్ హైగా సెట్ చేసినప్పుడు LED హైగా ఉంటుంది.
మరియు స్విచ్ లోగా సెట్ చేయబడినప్పుడు ఎల్ఈడి లోగా ఉంటుంది. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చేసాం. ఈ సెషన్లో మనం ఈ విషయాలు నేర్చుకున్నాం. 8051 మైక్రో కంట్రోలర్లో పోర్ట్ పిన్స్ గుర్తించడం, మైక్రో కంట్రోలర్లో ప్రోగ్రామ్ను ఎంటర్ చేయడం మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయడం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.